తాయారుతో మహాలక్ష్మికి క్షమాపణ చెప్పించేలా చేసిన చక్రి ఆనందంలో పెద్దీ మరియు మహాలక్ష్మి బాధలో చక్రి అసలిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియోలు మీకు రోజూ వస్తుంటాయి. ఇక మహాలక్ష్మి అయితే ఆఫీస్లో కూర్చుని బాగా ఆలోచిస్తుంది. వీళ్ళ మాటలిలా అన్నారంటే నిజంగా కన్నాగాడు కానీ పెద్దీ కానీ చాలా బాధపడుతున్నట్టున్నారు. ఇంట్లో ఆడవాళ్లు ఎవరూ వాళ్ల ఇంట్లో ఉండరని ఆవిడన్న మాటలు నాకు చాలా గట్టిగా గుచ్చుకుంటున్నాయి అని చెప్పేసి ఇక మహాలక్ష్మిలో తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ల ఫ్రెండొచ్చి, ఏంటి మహా, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడిగేసరికి, ఏం లేదు, చిన్న ఫ్యామిలీ ఇష్యూలే. ఆ అబ్బాయొచ్చి సారీ చెప్తున్నాడు కదా, దాని విషయమేనా అని వాళ్ల ఫ్రెండ్ అడగడంతోటి, అవును, దాని విషయమేనే. ఎందుకు నువ్వలా డల్గా ఉండడం, వెళ్ళిపో, వాళ్లతోనే ఉండు. నిన్ను రమ్మని వాళ్లు ఎంత కోరుకుంటున్నారో నీక్కూడా వాళ్లు కావాలని నీ కళ్లల్లో అంతే కనిపిస్తుంది మహా. నాకది కాదే, ఏం కాదు మహా, నీ కళ్లల్లో నాకు బాగా కనిపిస్తుంది. వాళ్ల దగ్గర్నుంచి ఏదైనా ఒక ఫోన్ కాల్ వచ్చినా నీ కళ్లల్లో ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుందో నాకు తెలుసు. అలాంటిది నువ్వు వాళ్ల ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండి నువ్వు బాధపడడమెందుకు, వెళ్లకుండా వాళ్లని బాధపెట్టడమెందుకు చెప్పు. నువ్వంతలా సారీ చెప్తున్నారు కాబట్టి ఇంటికి వెళ్ళు మహా అని చెప్పేసి ఇక వాళ్ల ఫ్రెండ్ చెప్పడంతోటి, సరే అయితే హాస్టల్ వాడానికి చెప్పేసి వెళ్తాను అని ఇక మహాలక్ష్మి అయితే హాస్టల్కి వెళ్ళిపోయి ఇక బ్యాగ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. నైటైంది కదా మహా, రేపు వెళ్దుగాని అని చెప్పేసి ఇక వాళ్ల ఫ్రెండ్ చెప్పడంతోటి సరే అని ఇంక నైట్కైతే ఇంక అక్కడే పడుకుండిపోతుంది మహాలక్ష్మి. చక్రీ మాత్రం ఇంక మహాలక్ష్మి ఇంక ఇంటికి రాలేదని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అరే కన్నా, మహాలక్ష్మి ఏదిరా? అదేంటిది? వదిన నన్ను గుడికి తీసుకెళ్ళి అక్కడ నన్ను నేనిక్కడ దిగేశాక వదిన అట్టిన చెట్టే తను హాస్టల్కి వెళ్ళిపోయింది. ఏమైంది చక్రీ అన్నయ్య అని చెప్పేసి ఇక కన్నా అడగడంతోటి, అదేంట్రా, ఒప్పించి ఇంటికి తీసుకొస్తామనుకున్నాను, కాని అదేంటి హాస్టల్కి వెళ్ళిపోయిందా? అవునన్నయ్య, ఇంటికి రానని ఇక్కడే చెప్పేసింది కదా, ఇక్కడ ఉండమన్నాన్ తప్ప ఇంకేమన్నా అడగమంది కాబట్టే కదా నేను గుడికి వెళ్దామనన్నాను. నీకర్థం కాలేదా? వదిన ఇంక రాదు అన్నయ్య నీకు అన్న చెప్పడంతోటి, రేయ్, అలాంటి మాటలు మాట్లాడకరా, నాకు మహాలక్ష్మి కావాలి, తను నాకు భార్య అని చక్రి అంటుంటే, రేయ్, ఇంకొకసారి నా భార్య అని ఆవిడ ముందుగానే అన్నావంటే ఇంట్లోనుంచి నిజంగానే బయటికెంటేస్తుంది నిన్ను. ఆవిడ వచ్చి ఇంట్లో ఉంటుందేమో గాని నిన్ను మాత్రం ఇంట్లోనుంచి బయటికెంటేస్తాం చూడు అనిక కేశవ చెప్తుంటే, రేయ్, నేనేం తప్పుగా అనడం లేదు కదా, నేను నిజంగానే తనకి తాలికట్టిన భర్తని కదరా, నేను భార్య, తను నాకు భార్యరా, అలా ఎలా వదిలేస్తాను? అయినా ఆ హాస్టల్లో ఉండడమేంటి, అసలు నాకు నచ్చలేదు. ఇంట్లో ఉంటే పోని నేనన్నా తను ఉన్నప్పుడు ఇంటికి రాను, తను వెళ్ళిపోయాక వస్తాను, తను జోలికి కూడా వెళ్లను. చెప్పిన మాట వినదేంటి అని చెప్పేసి ఇక చక్రి అంటుంటే, రే, ఎందుకురా తనని అంత బాధపెడతావ్? ఏంటి నేను బాధపెడ్డానా అన్నయ్య? అలా కాదురా, తనకి నీతో మాట్లాడడం ప్రస్తుతానికి ఇష్టం లేదని చెప్తున్నప్పుడు ఎందుకు మాటిమాటికి మాట్లాడతానని విసిగిస్తున్నావు చెప్పు? అలా మాట్లాడి విసిగించడం అవసరమంటావా అని చెప్పేసి ఇక పెద్దీ అంటుంటే, అలా కాదన్నయ్యా, అంటే తను నన్ను క్షమిస్తే నాకు కొంచెం హ్యాపీగా సుఖంగా ఉంటుందన్నా, మనసులో అస్సల ప్రశాంతత లేదు తెలుసా? తప్పు చేశాను అని నా మనసులో అలా పదే పదే గుచ్చుతుంది. ఆమెను చూస్తున్నప్పుడు ఆమె నన్నొక్క ముక్క క్షమించాను అనే మాట చెప్తే చాలన్నయ్యా, నాకింకేమీ అవసరం లేదు అని చక్రి అంటుంటే, అరే, మొన్నే కదా జరిగింది, అప్పుడే తన మనసులో నుంచి తీసేసి నేను క్షమించాను అని ఎలా చెప్తుందనుకుంటున్నావు? ఆడపిల్లరాతను నువ్వు కేశవగాడు కొట్టుకున్నట్టు అప్పటికప్పుడు కొట్టేసుకుని కాసేపున్నాక మాట్లాడుకోవడం కాదురా. ఈ గొడవలంటే తనని నువ్వేదో చేస్తావని చాలా భయపడిపోయింది ఆ రోజు నైట్. ఆ అమ్మాయి కళ్లల్లో భయం నేను చూశాను కదా, ప్రస్తుతానికి ఆ అమ్మాయి అప్పుడే నిన్నితో మాట్లాడుతుందని నేనైతే అనుకోవట్లేదు. పోన్లే, వస్తుంది, తనే వస్తుంది, కనీసం అప్పుడప్పుడన్నా ఇంటికి రానివ్వరా, నీ మూలంగా మొత్తానికి ఇంటికి రాకుండా ఉండకుండా చెయ్యకరా అని ఆ పెద్ది చక్రీతో చెప్పడంతోటి, సరే అన్నయ్య, అందరికీ తనే కావాలి కదా, నేనింట్లో ఉన్నానో లేకపోయినా మీకు పర్వాలేదు, మీ అందరూ నన్ను పరయ్యవాణ్ణి చూసినట్టే చూస్తున్నారు. సరే అన్నయ్య, నేను బయటికి వెళ్ళి నారాయణలాగే నేను కూడా బయట పడుకుంటాన్లే అనిక చెరి వెళ్ళిపోతుంటే, రే అన్నయ్య, నేను కావాలని అనలేదురా, అదిగో వదిన ఇంట్లోనుంచి వెళ్ళిపోయింది, ఆ బాధ ఎవరిమీద చూపించాలో తెలియక నీమీదే అంటున్నాము అనిక చక్రి అనడంతోటి నలుగురు అన్నదమ్ములైతే హగ్ చేసుకుంటారు. రే చక్రి, నువ్వు నీక్లా ఉండురా, వేరేవాళ్ల మాటలేమి విని నీ బుర్ర పాడు చేసుకోకు. మహాలక్ష్మిగారు ఖచ్చితంగా వచ్చేస్తారు ఇంటికి, నువ్వలా సిన్సియర్గా ప్రయత్నిస్తూ ఆవిడకి సారీ చెప్తూ ట్రై చేస్తూ ఉండు, ఆవిడే వస్తారు, ఎప్పటికీ పట్టు వదిలిపోకు, సరేనా?
గట్టిగా పట్టు. తనని ఇంటికి తీసుకురావాలని నమ్మకం గట్టిగా ఉందనుకో నీకు. తనని హ్యాపీగా ఇంటికి తీసుకొచ్చేయచ్చు అనిక కేశవ చెప్పడంతోటి, సరేరా, మీ అందరికీ ధైర్యం చెప్తున్నారు కాబట్టి నాలో కూడా ధైర్యం నిండింది అనిక చక్రి అయితే అనేసి ఇక అందరూ పడుకుంటారు. తర్వాత రోజు మార్నింగ్ అయితే ఇక ఎవరూ లెగకముందే మహాలక్ష్మి అయితే ఇక బ్యాగ్ పట్టుకుని ఇంటికొచ్చేస్తుంది. ఇంటికొచ్చేసి బ్యాగ్ అయితే ఒక పక్కన పడేసి లోపలికైతే వెళ్లి తన రూంలో కూర్చుని ఉంటుంది. అప్పుడే ఇక ఇంటికి ఇద్దరు ముత్తోదయ్యతో వస్తారు. ఏంటి, ఎవరు కావాలమ్మా మీకు అని నారాయణ అడుగుతుంటే, అదేంటండి, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, పెద్ద మంచి ఫంక్షన్ ఉంది. ఆడవారెవరైనా వస్తే వాళ్లకి బొట్టు పెట్టి మా ఇంటి ఫంక్షన్కి రమ్మని పిలుద్దామని వచ్చామండి అని ఇద్దరు ఆడవాళ్లు చెప్తుంటే, మా ఇంట్లో ఆడపిల్లలే లేరే అని నారాయణైతే ఇక తల వంచుకుని బాధపడుతుంటే, అప్పుడే తాయారు మరియు మిగతా వాళ్లందరూ వస్తారు. ఏంటేంటి, ఈ ఇంటికి వచ్చారా? ఈ ఇంటికి మీకు బొట్టు పెట్టడానికి ఆడదిక్కు కూడా లేదు ఇంట్లో. మీరు పెట్టడానికి లేరు, అక్కడ్నుంచి ఎవరూ పెట్టడానికి రారు. ఎందుకింటికొచ్చి కొంపకు పిలుస్తారుగారు? ఆడదిక్కులేని కొంపిది. ఇల్లు చూశారా ఎలా ఉందో? వీళ్ళు ఆడవాళ్లని ఎక్కువ రోజులు ఇంట్లో ఉండనివ్వరు. వీళ్లకున్నదే ఆ కర్మ. అందుకని ఇలా తగలంది వీళ్ల కుటుంబం అని చెప్పేసి ఇక తాయారు అంటుంటే, మాటలు మర్యాదగా రానివ్వు. చెల్లివ్వని ఊరుకుంటున్నాను. ఇప్పుడు ఆడవాళ్ల గురించి ఎందుకని మా కుటుంబంలోకి తీసుకొస్తావ్ అని నారాయణ అంటుంటే, ఇదిగో అత్తయ్య, మాకు మా వదిన ఉంది, అర్థమైందా? ఎవరు మీ వదిన? వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయింది కదరా. మీ అన్నయ్యకి మీ వదినకి గొడవయ్యి మీ వదిన వేరే ఊరు వెళ్ళిపోయిందని విన్నాను. ఏంటి, మీ వదిన ఇంట్లో ఉందంటే నేను నమ్మేశాననుకుంటున్నావా? అంత సీనేం లేదు. అయినా మీరు ఇంట్లో ఆడవాళ్లని ఉండనివ్వరురా. మీరు ఎలాగోలా రాసి రంపనాలు పెట్టి అయినా సరే ఇంట్లో నుంచి బయటికి పంపేస్తారని నాకు బాగా అర్థమైంది. మిమ్మల్ని నమ్మితే ఇంకేమైనా ఉందా? అసలు నమ్మక్కర్లేదు. ఇంకో అమ్మాయిలా అక్కలిద్దరు బయల్దేరండి. ఇంట్లో ఆడవాళ్లు ఎవ్వరూ లేరు. వీళ్లకి బొట్లు పెట్టడానికి కూడా ఆడోళ్లని ఇంట్లో ఉంచుకోవాలని కూడా తెలీదు వీళ్లకి. ఇలాంటి వాళ్లకి పిల్లల్నిస్తే ఇంకేమైనా ఉందా? అనిక తాయారు అయితే వాళ్లని వెళ్ళిపోమంటుంటే, అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే ప్లేట్ పట్టుకుని బయటికొస్తుంది. అక్కర్లేదు, ఆగండి, నేను ఇంట్లోనే ఉన్నాను అని మహాలక్ష్మి బయటికొస్తుంది. ఇక మహాలక్ష్మిని చూసి తాయారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయేలా ఉండిపోతుంది. ఏంటి, తిను ఇక్కడికి ఎలా వచ్చింది అని చూస్తూ ఉంటుంది. ఏవండి, మీరే కదా ఫంక్షన్కి పెళ్లడానికి వచ్చింది. నేనే ఈ ఇంట్లో ఆడపిల్లని, నాకు బొట్టు పెట్టండి. నేను ఇంటి కోడల్ని. ఈయన మా మావయ్య గారు, వీళ్ళిద్దరూ నా మరిదికార్లు. ఇదిగో ఈయన మా బావగారు. మా ఆయన లేరు, బయటికి వెళ్లారు ప్రస్తుతానికి అని చెప్పేసి ఇక మహాలక్ష్మి చెప్పడంతోటి, ఏమ్మా తాయారమ్మా, ఇంట్లో ఎవరూ లేరన్నావు. లక్ష్మణలాంటి మహాలక్ష్మి అమ్మాయిని పెట్టుకుని ఎవరూ లేరని మాటలు నీకు నోట్లో నుంచి ఎలా వచ్చాయమ్మా అని ఇంకా ఆవిడ చెప్పడంతోటి మహాలక్ష్మికి బొట్టు పెట్టేసి తాయారుని తిట్టేసి అక్కడ్నుంచి వెళ్ళిపోతారింక ఇద్దరు ఆడోళ్లు. ఏంటి తాయారుగారు, ఇందాకేదో అంటున్నారే, ఇంటికొచ్చిన ఆడవాళ్లు ఎవరూని వీళ్లు ప్రశాంతంగా ఉండనివ్వరా? అయితే మరి మీరు ఈయనతో కలిసి ఎలా ప్రశాంతంగా పెరిగారో నాకు చెప్పగలరా? మీరు ఈయన చెల్లే కదా. మీరు మరి చిన్నప్పట్నుంచి ఆయన మీకేమీ కనవలేదా? పెళ్లయ్యాక సొంత వాళ్లని వదిలేసి అత్తింటి వాళ్లని మాత్రమే ప్రేమించాలని రూలేమన్నా ఉందా? అయినా నేను మీక్లా కాదులేండి. నాకు అత్తింటి వాళ్లు పుట్టింటి వాళ్లు ఇద్దరూ ముఖ్యమే. నాకు ఎవరు ఆపదలో ఉన్న వాళ్లని వాళ్లకోసం ఇంటికి వెళ్లడం నాకు బాగా అలవాటు. కానీ ఈ ఇల్లు నాకు పుట్టింటికల్లే ఎక్కువ. నేను ఈ ఇంట్లోనే ఉంటాను. నేను వెళ్ళిపోయానని మీకు ఎవరు చెప్పారు? మాకు ఇద్దరికీ గొడవేం అవ్వలేదు. నాకు చిన్న పని మీద బయటికి వెళ్లాల్సొస్తే వెళ్లాను, అంతేకాని బ్యాగ్స్ పట్టుకుని వెళ్ళిపోతే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినట్టేనా అనిక మహాలక్ష్మి అడిగేసరికి, అది కాదమ్మా, అంటే ఆ రోజది నువ్వు లగేజ్ మొత్తం పట్టుకుని వెళ్ళిపోయావు, బాధతో వెళ్ళిపోయావు కదా. చక్రి కూడా వెనకాతలికి రాకపోయేసరికి నువ్వెక్కడికి వెళ్లావో ఎలా వెళ్లావో అని అనుకున్నాను. ఇక వీళ్ళెవరు బాగు చెయ్యరు కదా, బాగుపడరు కదా, ఆడపిల్లలేని కొంప కదా. అందుకని వీళ్ల వల్ల నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటావేమో అనుకున్నాను. కానీ జరిగిందది కాదా అని చెప్పేసి ఇక తాయారు అంటుంటే, మీది అనుకున్నవని తప్పే. నేను మాత్రం ఓన్లీ పనిమీద బయటికి వెళ్లాను. ఇంట్లో నుంచి వెళ్ళిపోయానని మీకు ఎవరు చెప్పారు? అయినా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేనెలా ఉంటానింట్లో? మీకు ఈ ఇంటి మీద బాగా టెన్షను, కక్ష అన్నీ పట్టుకున్నాయి. ఎందుకంత కుళ్ళు మీకు? మేమందరం కలిసి సంతోషంగా ఉంటామనే కదా మీ కుల్లి? మర్యాదగా పెద్దీకి వీళ్లందరికీ క్షమాపణ చెప్పేసి ఇక్కడ్నుంచి వెళ్ళండి. అప్పటిగాని మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. నన్నిన్ని మాటలన్నీ నన్ను మనిపులేట్ చేస్తున్నారని మీ మీద కేసు పెడతాను చూసుకోండి అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంటే, ఏం అవసరం లేదు, చెప్తాను క్షమాపణ అనిక పెద్దీకి, నారాయణకి, మహాలక్ష్మి మీ ముగ్గురికి సారీ చెప్పేసి అక్కడ్నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక తాయారు. అబ్బా అబ్బా, శబాష్ వదిన, ఎప్పుడొచ్చావు వదినా? ఎలా వచ్చావు వదినా? మాకు కనీసం చెప్పని కూడా చెప్పకుండా ఎప్పుడొచ్చేశావు అని చెప్పేసి ఇక కన్నా అడుగుతుంటే, రే మీరింకా లెగలేదురా. నేను మార్నింగే వచ్చి నా బ్యాగ్ నా రూంలో పెట్టేసుకున్నాను. మీరే అలా పడుకుని ఉన్నారు.
కనీసం వదిన వచ్చిందని కాని ఏంటి అది ఇది అని ఏమీ లేదు మీకే అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటుంటే, అంటే లేదు వదినా, నైట్ లేట్ అయిపోయింది పడుకునేసరికి. నువ్వొచ్చావన్న ఆనందంలో మా కబుర్లు పెరిగాయి. బయట కూర్చుని అలా మాట్లాడుకుంటుంటే అలా టైం అయిపోయింది వదినా, సారీ వదినా అని చెప్పేసి ఇక కన్నా అయితే స్నానానికి వెళ్ళిపోతాడు. అవును, ఏడి చక్రి కనిపించట్లేదు, లైన్ నుంచి చూస్తున్నాను. ఇందాక గొడవ జరిగితే మీదికి వెళ్ళిపోతారు కదా, ఏమైపోయాడు మనిషి అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అడిగేసరికి, వదినా మీ రూంలో పడుకున్నట్టున్నాడొదినా. నా రూంలోనా? అవును వదినా, మీరెక్కడున్నారు మార్నింగ్ నుంచి నేను నా రూంలో బ్యాగ్ పెట్టేసి బయటికొచ్చి ఇక బయట వేరే రూంలో ఉన్నాను అని మహాలక్ష్మి చెప్పడంతోటి, అయితే కన్ఫామే లేదన్నయ్యా, ఖచ్చితంగా మీ రూంలోనే పడుకొనుంటాడు, కావాలంటే అని చెప్పేసి ఇక కన్న చెప్పడంతోటి, అవునా చూస్తానుండు అని మహాలక్ష్మి రూంలోకి వెళ్ళి తలుపు తీస్తుంది. తీసి ఇక కన్న చెప్పిన మాటలు నిజమవుతాయి. మంచం మీద పడుకొని అలా పాటలు వింటూ ఉంటాడు చక్రి అయితే. హలో మిస్టర్ చక్రి, లెగుస్తావా కొంచెం? అదేంటిది మీరొచ్చారేంటి నా రూంలో? నువ్వు పడుకున్నావేంటి? లే ఇక్కడ్నుంచి. మీరూమ్మా, మీరు వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయినా మళ్ళీ నేను తిరిగొచ్చాను, నోరు మూసుకొని లే ఇక్కడ్నుంచి బయటికి వెళ్ళు అని చెప్పేసి మహాలక్ష్మి చక్రీని చెప్పడంతోటి చక్రి అయితే ఇంక పరిగెట్టుకుంటూ బయటకొచ్చేస్తాడు. రే చక్రీ, ఆ అమ్మాయి ఉన్న రోజు నువ్వు బయట పడుకోరా, ఇంట్లో ఉండొద్దురా, తనకి కోపమొస్తుందేమో అని భయం వేస్తుంది అని చెప్పేసి ఇక పెద్ది అంటుంటే, ఏంటన్నయ్యా నువ్వు ఆ అమ్మాయి కోసం నేను తప్పు చేశానా లేదా అని తెలిసి కూడా నన్ను బయటికెళ్ళి పడుకోమంటున్నావా అంటే, ఏమన్నా అన్నయ్యా నిన్ను అనిక చక్రి అంటుంటే, రేయ్ తను నీ గురించి భయపడుతుందిరా, అందుకని కొన్ని రోజులు నువ్వు బయట ఉంటేనే బెస్ట్, నువ్వు మళ్ళీ ఇంట్లో ఉంటే ఆ అమ్మాయికేదో ఇబ్బందిగా ఉంటుందని ఇలా మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకోకురా అని చెప్పేసి ఇక పెద్ది చెప్పడంతోటి, అలా కాదన్నయ్యా, సర్లే నీకు ఆవిడే ఇష్టం కదా, నాకన్నాని నేను బయటే ఉంటాన్లే, తన్నే ఇంట్లో ఉంచుకొని తన్నే నా రూమ్ ఇచ్చేసి తన్నే పడుకోమని చెప్పు, నేను బయటే ఉంటాను, నాక్కూడా ఆవిడ హ్యాపీగా ఉండడమే కావాలి అని ఇక చక్రి అయితే బయటికి వెళ్ళిపోతాడు. అవును పెద్ది, చక్రీ ఏడి, ఇప్పుడే చూశానే, తన ఇయర్ఫోన్స్ మర్చిపోయి వెళ్ళిపోయాడు, చక్రీకిచ్చేస్తావా అని చెప్పేసి ఇక మహాలక్ష్మి తన రూంలో నుంచి బయటికొచ్చి పెద్దికిస్తుంటే, ఏమైంది పెద్ది అలా ఉన్నావ్? ఏం లేదమ్మా, వాడింట్లో ఉండడం నీకు నచ్చలేదేమో, అందుకని వాణ్ణి బయట పడుకో, బయట ఉండు అని చెప్పాను. అమ్మా, వాడి మొహం మార్చుకుని ఇలాగే ఉంటార్లే, అన్నయ్య నేనలానే ఉంటాను, బయటే పడుకుంటాను అని డల్లిగా పెట్టుకుని వెళ్ళిపోయాడు. వాడి ఎప్పుడు ఎలా ఉన్నాడో ఏంటా అని టెన్షన్ పడుతున్నాను అని చెప్పేసి ఇక పెద్ది అంటుంటే, అయ్యో అదేంటి పెద్ది, మరెందుకు బయటికి పంపించేశారు? నేనేమన్నా అన్నానా? ఏమనలేదు కదా, ఎందుకు బయటికి పంపించారు? నేను తన మీద కోపంగా తను చేసిన పనికి మాత్రమే, మనిషి మంచోడే, కానీ ఆ టైంకి అలా ఎందుకు చెయ్యాలనిపించిందో, చేస్తున్నాడుగా, ట్రై చేశాడు కదా, అందుకనే నాకు చాలా కోపమొచ్చింది, ఇంకా ఆ టైంకే వదిలేశాన్లే పెద్ది, కానీ ఇప్పుడు నాకోసంని మీ సొంత తమ్ముణ్ణి అలా బయట పడుకోబెట్టడం నాకు నచ్చలేదు పెద్ది అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటుంటే, వాడింట్లో ఉంటే నువ్వు భయపడతావేమో అని భయం వేసి ఆ భయం ఈ ఇంట్లో ఉండకూడదని బయటికి పంపించేశానమ్మా మహాలక్ష్మి, తప్పుగా అనుకోకమ్మా అని పెద్ది చెప్పడంతోటి, సరే పెద్ది, నేను తప్పుగా ఎందుకనుకుంటాను, నీ తమ్ముడే బాధపడుతూ ఉంటాడు, నాకు తెలిసినంతవరకు నాకేం ప్రాబ్లం లేదు, కాని సొంత అన్నయ్య అయ్యుండి మీరే బయట పడుకోమని చెప్పేటప్పుడు ఆయన చాలా చాలా బాధపడి ఉంటారు అని చెప్పేసి ఇక మహాలక్ష్మి పెద్ది అయితే మాట్లాడుకుంటూ ఉంటారు చక్రీ కోసం. సరేనమ్మా, మళ్ళీ ఇంటికి వస్తారు కదా, అప్పుడు చూద్దాంలే అని ఇక పెద్ది చెప్పడంతోటి, సరే పెద్ది అని మహాలక్ష్మి రూంలోకి వెళ్లి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఇక నైట్ అయ్యేసరికి చక్రి అయితే ఇంటికి రాకుండా ఇక కార్లోనే అలా పడుకొనుంటాడు. ఇదేంటిది, ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా వీడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అన్నం తిన్నాడో లేదో చెప్పట్లేదు, బయట ఉన్నాడో పడుకున్నాడో లేదో చెప్పట్లేదు, ఏమైంది వీడికి అనిక పెద్ది అయితే ఫోన్ పట్టుకుని తనకి చక్రికి ఫోన్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైంది పెద్ది, ఎంత టెన్షన్ పడుతున్నారు అని కప్పుడే మహాలక్ష్మి వచ్చి అడుగుతుంటే, ఏం కాదమ్మా, వీడికెన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, చక్రీగాడు ఏమైందా ఏంటా అని టెన్షన్ పడుతున్నాను అనిక పెద్ది అంటుంటే, నేన్కూడా చేస్తానుండు పెద్ది అని ఇక మహాలక్ష్మి అయితే చక్రీకి ఫోన్ చేస్తుంది. మహాలక్ష్మి దగ్గర చక్రీకి ఫోన్ రావడంతోటి ఇక చాలా ఆనందంతోటి ఫోన్ అయితే లిఫ్ట్ చేసి మాట్లాడతాడు చక్రీ. హలో చెప్పండి, ఏంటండి ఈ టైంలో ఫోన్ చేశారు? ఏం లేదు, భోజనం చేశారా లేదా అని తెలుసుకుందామని చేశాను అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటుంటే, లేదండి చెయ్యలేదు, ఆకలిగా లేదు నాకు, కొంతమంది నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు, అందుకని ఆకలి చచ్చిపోయింది అని చెప్పేసి ఇక చక్రీ చెప్పడంతోటి, సరే పెద్ది, చెయ్యకుండా ముందు ఇంటికి రండి, మీరు ఇంట్లో లేరని ఇల్లంతా వెతికాను నేను, నాకోసం మీరు ఇలా బయట ఉండడం నాకు నచ్చలేదు, వచ్చేయండి మీరు కూడా ఇంటికి అని మహాలక్ష్మి చెప్పడంతోటి ఇక చక్రీ అయితే చాలా ఆనందపడుతూ ఇంటికైతే వచ్చేస్తాడు. రేరే ఆగరా అక్కడే
అని చెప్పేసి ఇక ముగ్గురు అన్నదమ్ములు ఇంట్లోకి రాకుండా అయితే ఆపుతారు. ఏమైందన్నయ్యా, ఎందుకు ఆపేశారు నన్ను? ఏంటి ఆపేశామా? నువ్వు కొన్ని ప్రామిసులు చేసి లోపలికి రావాలి. అప్పుడే హాల్లో పడుకోడానికి ఉంటుంది. మహాలక్ష్మి మీద ఒకసారి నువ్వు లాస్ట్ టైం ఏం చేశావో గుర్తుంది కదా? నువ్వు కావాలని చెయ్యకపోయినా అది తప్పే కాబట్టి అలాంటి తప్పు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయకుండా ఉండాలంటే సెల్ఫ్ కంట్రోల్ అవన్నీ ముఖ్యం. నువ్వు తాగేసిన మత్తులో ఎవరి మీదవంటే వాళ్ల మీదికి వెళ్ళిపోతున్నావు. అర్థమవుతుందా? కుదురుగా ఉండు. ఇప్పుడు రా లోపలికి, మా వాటిన్నావు కదా అని చెప్పేసి ఇక పెట్టవాళ్లందరూ అయితే ఇక చక్రిని ఇంట్లోకి రమ్మని పిలుస్తారు. ఇక అందరూ హ్యాపీగా అయితే పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మిక చక్రిని చూశాక చక్రికి ఎలాగైనా డైవర్స్ ఇచ్చేయాలి. తను వేరే పెళ్లి చేసుకుంటే తను హ్యాపీగా ఉంటాడు. నా వల్ల అతన్ని ఇబ్బంది పడాల్సిన అవసరమేముంది? వీళ్లందరూ కూడా నా కోసం ఎందుకు ఇంత కష్టపడాల్సిన పనేముంది? అవసరం లేదు. ఎవరికి వాళ్లు బానే ఉన్నారు కదా. నేను కూడా చక్రిని వదిలేస్తే, చక్రికి విడాకులిచ్చేస్తే ఒక పనైపోతుందేమో అని ఇక మహాలక్ష్మి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏమైందండి, ఎందుకని మీరు డాన్స్ వేయట్లేదు అనిక చక్రి వచ్చి మహాలక్ష్మిని అడుగుతుంటే, మరేం లేదండి, మీతో ఒక విషయం మాట్లాడొచ్చా? మాట్లాడండి అంటే, మాట్లాడాలి, కొంచెం పక్కకు వస్తారా అని చక్రిని పక్కకు తీసుకువెళ్తుంది. ఇక మహాలక్ష్మి అయితే, చెప్పండి, ఇప్పుడేమైంది? ఏం లేదు, మీరు నేను విడాకులు తీసుకుందామా? అదేంటండి అంత పెద్ద మాట అనేశారు? ఇప్పటిదాకా మంచిగా లోపలికి వచ్చాను అనే ఆనందంతోటి ఎక్కువ డాన్స్ చేసి మరీ ఎగిరాను. మీరు ఇప్పుడు ఇలా సడన్గా సాడ్ న్యూస్ ఇస్తే నేను ఎలా తట్టుకోవాలండి అని చెప్పేసి ఇక చక్రి అయితే మహాలక్ష్మిని అడుగుతుంటే, అలా కాదు చక్రి, నాకు వీళ్లందర్నీ మోసం చేసి ఉన్నాను కదా. బయట అందరూ మీ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతుంటే ఎంతలా తిట్టుకున్నారో నీకు తెలుసా? మీ ఇంట్లో అందరూ ఇలానే ఉంటారు, మీ ఇంటికి అసలు శుభం రాదు, అది ఇది అని చాలా మాటలు మాట్లాడారు. ఆ మాటలన్నీ నేను వినకుండా ఉండాలనుకున్నాను, కానీ వినపడకుండా ఉండడానికి నాకు కుదరలేదు. ఎలాగైనా సరే ఇంక వాళ్ల మాటలు వినేశాను కాబట్టి నాకు తిరిగి ఇంటికి వచ్చాను అనిపించింది. తిరిగి ఇంటికొచ్చేశాను. మీ ఇంటికి మళ్ళీ అదే పేరు చెడ్డ పేరు ఇవ్వాలని అనుకోలేదు నేను. కాని విడాకులంటారా? విడాకులు ఇచ్చేశారు అని ఎవరికీ తెలియదు కదా. చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది. అందుకని నన్ను క్షమించండి. ఈ ఇంట్లో నేనుండలేను, కాని అప్పుడప్పుడు చూడడానికి మాత్రం వస్తూ ఉంటాను. మీరు నేను పెళ్లి చేసుకున్న భర్త కాదు అని రేపు సంతకం పెట్టాలి. అర్థమవుతుందా అని చెప్పేసి ఇక మహాలక్ష్మి చక్రి అయితే ఇక బయటికి వెళ్ళిపోయి డాన్స్ చేస్తూ ఉంటారు. చక్రి ముఖం మాడిపోయి ఇంకలా కూర్చొని ఉంటాడు. రే, ఏమైందిరా, ఎందుకని ఇలా ఉన్నావో చెప్పరా అని చెప్పేసి ఇక పెద్ది వెళ్ళి అడుగుతుంటే, ఏముందిలే అన్నయ్య, అంతా మహాలక్ష్మి గారి కోసమే, ఇంకేం లేదులే అని చెప్పేసి ఇక చక్రి అనేసి పెద్దితోటి ఇక చక్రి బయటికి వెళ్ళిపోతాడు. ఏమైంది? ఇద్దరి ముఖాలు మాడిపోయాయి, లోపలేదో జరిగింది అని చెప్పేసి ఇక పెద్ది అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియోలు మీకు రోజూ వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బై ఫ్రెండ్స్.